నమస్తే అండి. ఈరోజు తులాకాదశి. మేమైతే అందరికీ తులాకాదశి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ పంటలు బాగా పండాలి. ఏ పంట వేసినా బాగా పండి అందరూ బాగుండాలి, అష్టైశ్వర్యాలతో కొనసాగాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మేము కూడా బాగుండాలని మీరు దీవించండి. ఇంకేం లేదు ఫ్రెండ్స్, ఈరోజు మేము గుళ్ళకి వెళ్ళిపోయాం. పొద్దున్నే కొంచెం జొన్నపిండి వేసేసి పెట్టేసుకున్నాం, నైవేద్యం వేసేసుకొని వెళ్ళాం. ఇప్పుడు వచ్చి కొరవ జొన్నలు యాంచుతున్నా చూడండి. ఇంట్లో ఎవరైనా సరే జొన్నలు యాంచాలంట, వేయించుకొని అవి చిటపట రాగాలంట మన ఇంట్లో. ఈరోజు ఎవరైనా అంటే జొన్నలు ఏమి జొన్నలే కాదు, సాయిపప్పు ఏదో ఒకటి చేసుకుంటాం కదా అనుకుంటారు కదా ఫ్రెండ్స్. జొన్నలు ఇదిగో ఇలా వేగాలంట. దగ్గరికి చూపినాను. ఇట్లా యాంచాలి. ప్రతి ఇంట్లో మనం జొన్నలు యాంచుకోవాలంట ఈరోజు. అంటే అందరికీ బాగా పాడి పంట అన్నీ ఉంటాయి కదా, అందువల్ల అవి వేయించుకుంటే బాగా మనకి మంచిదంట. ప్రతి తులాకాకి ముందు టౌన్లో వాళ్ళు అయితే మేము జొన్నలు తెచ్చి వేయించుకుంటారు అందరూ. ఇక్కడ కూడా వేయించుకుంటారు కొందరు సాయిపప్పు అవన్నీ చేసుకుంటారు. ఈ మాత్రం ప్రతి ఒక్కరు వేయించుకుంటే మన ఇంట్లో బాగుంటుంది. ఒక తడవ వేయించుకొని ఈరోజు ఏకాదశి కదా వేయించి చూడండి, రేపు సంవత్సరానికి ఎట్లాగా ఉంటుందో మీ పాడి పంట అన్ని అప్పుడు చూసుకొని అప్పుడు తాంచి ఆపకుండా ప్రతి సంవత్సరం వేయించుకోండి. వేయించి ఇట్లా బెల్లం, ఎండు కొబ్బరి, యాలక్కాయలు వేసేసి మిక్సీ పెట్టేసుకుంటే మనం పొడి బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ చూపిరా దగ్గరికి చూపించావు కదా. నేను పొడి కూడా ఇది గ్యాస్ ఆపే పొడి కూడా వేస్తున్నాను చూడండి. దీంట్లో బెల్లం కొబ్బరి అన్నీ వేసాను చూడండి. ఇట్లా యాలక్కాయలు, ఎండు కొబ్బరి వేసుకొని ప్రతి ఒక్కరు ఈ పొడి చేసుకొని తినాలంట. మేమైతే పొద్దున్నే చేసుకున్నాం. ఇప్పుడు మీకోసం నేను రీల్ పెడదామని చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక 1/4 కిలో తెచ్చుకుంటే చాలు, కొంచెం వేసి వేయించుకోవచ్చు. ఏకాదశి రోజు మన ఇంట్లో వేయించాలంటే చూడండి. ఈ చిమ్మిరి కొట్టి పిల్లకాయలు పెట్టిన ఆయన మంచిదే. దీన్ని మనం లడ్డుల్లాగా కూడా చేసుకోవచ్చు నెయ్యి కలుపుకొని. మేమైతే పొడే, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక తడవ ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్టు ఇట్లా వేయించి చూడండి, మనకి బాగుంటుందంట. ఇది వ్యాపారస్తులు కానీ అందరూ, మేము టౌన్లో వాళ్ళే ప్రతి ఒక్కరు తెచ్చుకొని వేయించుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన వీడియో. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.